గురుగారు, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చక్కటి ఐశ్వర్యం సిద్ధించాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? హ్మ్. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడటానికి చాలా క్రియలు, ఉపక్రియలు ఉన్నాయి. అందులో ఒక 2, 3 క్రియలు చాలా ప్రతిభావంతంగా పనికొస్తాయి. ఇవన్నీ కూడా ధనాకర్షణ తంత్రాల్లో భాగాలుగా చెప్పుకుంటాం. ఒకటేమిటంటే, ఇప్పుడు మనకి మాసము అనంగానే మనము జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇట్లా చూస్తాం. అట్లా కాదు. మాసము అంటే మనకి అమావాస్య నుంచి అమావాస్య వరకు, లేదా పౌర్ణమి నుండి పౌర్ణమి వరకు, ఇది ఒక మాసంగా చెప్పుకోవాలి. ఈ మాసాలలో ప్రత్యేకమైన దినాలు ఉంటాయి. ఆ ప్రత్యేకమైన దినాలలో మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని చాలా సులభంగా తీసేయచ్చు. అన్ని రోజుల కంటే కూడా ఈ రోజులకు ఎక్కువ పవర్ఫుల్ అమావాస్య, పౌర్ణమికి. ఈ రోజుల్లో మనం ఏం చేయాలి? మనము ఇంట్లో ప్రతి అమావాస్యకి, ప్రతి పౌర్ణమికి, మంగళవారంతో కూడి వచ్చిన అమావాస్యకి, సోమవారంతో కూడి వచ్చినటువంటి పౌర్ణమికి, ఇలా కొన్ని చాలా బలమైన దినాలు ఉంటాయి. సో మనకి అమావాస్య, పౌర్ణమి ఏ రోజుతో వస్తుంది ఏమిటి అని పక్కన పెడితే, ప్రతి అమావాస్యకి కూడా పితృ సంబంధమైనటువంటి ఆకర్షణ ఉంటుంది. ఈ అమావాస్యకి కూడా పితృ సంబంధమైనది, మళ్ళీ ప్రేత సంబంధమైనది, ఇట్లా ఉంటుంది. సో మనము ఈ నెగటివ్ ఎనర్జీ అంతా కూడా మనము ప్రేత సంబంధమైనదిగా చెప్తాం. ఈ అంటే మనం ప్రేతాలు, పిశాచాలు ఇట్లా ఆలోచించకూడదు. ఈవిల్ అంటే నెగటివ్. మనం తెలుగులో చెప్పుకోవాలనుకుంటే ప్రతికూల అంటాం. ఇంకా బాగా అర్థం చేసుకోవాలనుకుంటే ఇవి ప్రేత సంబంధమైనవి, పిశాచ సంబంధమైనవి, భూత సంబంధమైనవి ఇట్లా చెప్పుకుంటాం. ఈ రోజుల్లో ఏమిటంటే, ఈ ప్రత్యేకమైనటువంటి అమావాస్య నాడు, పౌర్ణమి నాడు కూడా, పౌర్ణమి నాడు చేసేది అది వేరే ఉంటుంది. అమావాస్య నాడు తప్పకుండా ఈ నెగటివ్ ఎనర్జీని పారదోలటానికి చాలా పవర్ఫుల్. ఆ రోజు ఏ చిన్న పని చేసినా కూడా ఈ ప్రేత సంబంధమైనటువంటి కనెక్షన్స్ చాలా తొందరగా కట్ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళు చాలా తొందరగా ప్రసన్నమవుతారు కాబట్టి. సో వాళ్ళని ప్రసన్నం చేసుకొని వాళ్ళని అక్కడి నుంచి పంపించే టైమే మనం చేయగలిగే పని. దానికి అమావాస్య సూట్ అవుతుంది. అమావాస్య నాడు ఏం చేయాలా? మీరు డే టైంలో మొత్తము ఇల్లంతా కూడా ధూపం వేసుకోవాలి. ఏదైనా మంచి సాంబ్రాణి తెచ్చేసి నిప్పులు చేసి నిప్పుల మీద సాంబ్రాణి వేస్తూ ఇది ఇల్లంతా ధూపం వేయాలి. ఎప్పుడు వేయాలి? డే టైంలోనో సూర్యుడు ఉన్నప్పుడో కాదు. ప్రేత సంబంధమైనవన్నీ కూడా రాత్రిపూటే. సాయంత్రం బాగా చీకటి పడ్డాక దాదాపు 8 గంటల ప్రాంతంలో ఇంటి లోపల ఈ ధూపం అంతా వేయండి. ఇక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ ధూపంతో పాటే క్రమంగా బయటికి వెళ్ళిపోతుంది. అక్కడ మీకు ఒక క్లియరెన్స్ వచ్చేస్తుంది. అది కావాలి మనకి. ఇది ఒకటి. డే టైంలో మీరు చక్కగా ఒక బౌల్లో, ప్లాస్టిక్ బౌల్లో రాళ్ళ ఉప్పు తీసుకోండి, ఒక పిడికెడు వేయండి. ఇంట్లో ఎన్ని బాత్రూమ్స్ ఉంటే అన్ని బాత్రూమ్స్లో ఒక్కొక్కటి పెట్టేసేయండి. మంగళవారం నాడు చేయవచ్చు, ఇది మనము అమావాస్య నాడు కూడా చేయవచ్చు. అది పెట్టేసేయండి అంతే, ఏమి చేయొద్దు. అంటే ఏదన్నా కంటైనర్లో పెట్టి, చిన్న ప్లాస్టిక్ బౌల్లో ఒక పిడికెడు రాళ్ళ ఉప్పు, సముద్రపు ఉప్పు వేసేసి ఎక్కడన్నా పెట్టండి. పిల్లలకు అందుబాటులో కాకుండా కొంచెం పైన కూడా పెట్టచ్చు. అంటే ఇప్పుడు చిన్న పిల్లలు వాళ్ళు లేకుండా ఉండేటటువంటి అందదు. చిన్న పిల్లలు లేని ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పెద్ద పిల్లలు అనుకోండి, వాళ్ళకి చెప్పొచ్చు మనం ఇది ముట్టుకోవద్దు అని. ముట్టుకోరు. చిన్నపిల్లలు ముట్టుకుంటారు కాబట్టి కొంచెం పైన పెట్టేస్తాం అంతే. దాన్ని మళ్ళీ 15 రోజులకు ఒకసారి రీప్లేస్ చేస్తూ ఉండాలి. అంటే ఎక్కడెక్కడ పెట్టాలి గురుగారు? ఇంట్లో అయితే బాత్రూమ్స్లోనే పెట్టాలి. బాత్రూమ్స్లోనే పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టుకొని
అది మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ పౌర్ణమి వస్తుంది. దాన్ని సింక్లో వేసేసి మళ్ళీ ఒక రాళ్ళలో ఉప్పు ఇంకొక పిడికెడేసి మళ్ళీ అక్కడ రీప్లేస్ చేసుకోవడం. సింక్లో సాల్ట్ వేసి ట్యాప్ తిప్పేస్తే సాల్ట్ కరికి వెళ్ళిపోతుంది. చెట్లలో వేయొద్దు. ఇది కంటిన్యూగా చేస్తూ ఉండాలా. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. రాత్రిపూట మనం చేసే ధూపక్రియ వల్ల ఇంట్లో ఉన్న ఎనర్జీ అంతా పోతుంది. మళ్ళీ మీరు అమావాస్య నాడు మధ్యాహ్నం పూట ఎక్కడైనా ఎవరికైనా కొంచెం అన్నదానం చేయండి. ఒక పేదవాడికి భోజనం చేపించండి. ఎక్కడైనా సరే, ఇంటి దగ్గరికి వస్తే ఇంటి దగ్గర విస్తర్లో పెట్టి ఇవ్వండి, తినేయమనండి. బయట ఎక్కడన్నా ఎవరైనా అడిగితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తినుపో అని కాకుండా కొంచెం టైం కేటాయించి వాళ్ళకి ఆ హోటల్ దగ్గర ఎక్కడన్నా తీసుకెళ్ళేసి అక్కడ భోజనం పెట్టించండి. దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ మీ లోపల ఉన్న నెగటివ్ ఎనర్జీని చాలా వరకు వ్యక్తిగతంగానే కాకుండా ఇంటి లోపల ఉండేటటువంటి, ఇల్లు కూడా ఒక ఎంటిటీ, ఒక వ్యక్తి లాంటిదే. ఇంటి లోపల ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీని మొత్తం నెమ్మదిగా బయటికి పంపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ పోవటం మొదలు పెడుతుందో ఇంట్లో న్యూట్రాలిటీ మొదలవుతుంది. నెగటివ్ కాకుండా పాజిటివ్ కాకుండా ఒక పద్ధతిగా తయారవుతుంది. అది ఇంకా కొంచెం టైం గడిస్తే ఆ న్యూట్రల్ కాస్త పాజిటివ్ అయిపోతుంది. సో ఇది టైం టేకింగ్ థింగ్, బట్ షూర్ మీకు నెగటివ్ ఎనర్జీ పోవటం పాజిటివ్ ఎనర్జీ రావటం అన్నది మాత్రం షూర్ అన్నమాట. ఇది మనం ఒక మొక్క పెట్టినా కూడా అది మొలవటానికి కొంత టైం పడుతుందమ్మ. మనకి ఏదో ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఫలితాలు వచ్చేవి కొన్ని ఉంటాయి, కానీ అవి చేసుకునేటప్పుడు అవి చేసుకోవచ్చు. కానీ ఇవి కన్స్ట్రక్టివ్ వే. ఇది చేస్తూ ఉండండి. ఒక నెలకు ఒక రోజే కదా, మీరు చెయ్యండి. చేస్తుంటే మీకు తెలిసిపోతుంది. ఈ గడిచిన నెలకి ఈ అమావాస్య నాడు ఇది చేసాము, ఇప్పటి నుంచి వచ్చే నెలకి వ్యత్యాసం ఎంతో అది అర్థమైపోతుంది మీకు. సో అట్లా మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో ఇంకెవరు ఏమి చెప్పే అవసరం ఉండదు. ప్రతి అమావాస్యకు మీరు చేస్తూనే ఉంటారు. సో ధనాకర్షణకి వచ్చినటువంటి పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో ఇది ఒకటి. ఇది చేయండి, తప్పకుండా పాజిటివ్ రిజల్ట్స్ తీసుకోండి. ధనం ఆకర్షింపబడుతూనే ఉంటుంది. ఓకే గురుగారు.